హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, నా ఛానల్ రికమెండ్ అవుతుంది. ఓకేనా? సరే, మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ మాత్రం సండే రోజు మాత్రం నేను పర్సనల్ రీడింగ్ కాల్స్ తీసుకోను. ఓకేనా? సో ఒక సండే మాత్రం నేను పర్సనల్ రీడింగ్ ఇవ్వను. సో రెస్ట్ ఆఫ్ ది డేస్ అంతా కూడా పర్సనల్ రీడింగ్ ఇస్తాను. ఓకేనా? సో మండే టు సాటర్డే పర్సనల్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మీరు పర్సనల్ రీడింగ్కి సంబంధించి నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సరే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య ఒడిదుడుకులు, గొడవలు, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, నరదృష్టి, నరఘోష, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము. ఓకేనా? విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు కేసెస్. సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకేనా? సరే, ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్. సో అదేవిధంగా పాజిటివ్గా ఉండండి, ఎప్పుడు నెగిటివిటీలో ఉండకూడదు. ఎమోషనల్గా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండండి. ఓకేనా? సో ఎమోషనల్గా ఎప్పుడు లో ఎనర్జీలో, సాడ్ ఎనర్జీలో ఉండకూడదు. ఎమోషనల్గా ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండి థాట్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. మన ప్రోగ్రామింగ్ అనేది బాగా ఉంటుంది, మన మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సరే, సో మరి రీడింగ్ స్టార్ట్ చేద్దాం మన టారో కార్డ్స్ తోటి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ముఖారవిందాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? ఓకే. సో 3 of Pentacles, 4 of Wands, the Empress, okay, 10 of Wands, the Star, 2 of Wands. ఓకే, నేను 6 కార్డ్స్ తీసుకున్నాను. సో నేను ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా 3 of Pentacles అంటే ఇక్కడ చెప్తాను. ఐ లవ్ అంటే వీళ్ళు ఏంటంటే ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అంటే మీరు అన్ని రకాలుగా ఒక ఫుల్ఫిల్డ్ పర్సన్ అన్నమాట. మీరు అన్ని రకాలుగా కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అన్నమాట. మీ ఆలోచన అంటే మీతో జాబ్ ఆర్ బిజినెస్ పరంగా మీతో ఒక టీం వర్క్ కలిసి చేయవచ్చు. మీరు చాలా సపోర్టివ్ అన్నమాట. అటు ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఒక బ్యాక్ బోన్ లాగా, అంటే అన్ని రకాలుగా మనిషిని నిలబెట్టిన ఒక క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరంటే మీరు హార్డ్ వర్క్ చేస్తారు, టీం వర్క్ చేస్తారు, చాలా సపోర్టివ్గా ఉంటారు అన్నమాట. మీరు అంటే ఎంకరేజ్ చేస్తుంటారు, మోటివేట్ చేస్తారు, అండ్ ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మదర్ లాగా, అంటే తను లో ఎనర్జీలో ఉన్నప్పుడు, తను లోగా ఉన్నప్పుడు మీరు తనను మోటివేట్ చేసి, లేదు సో నువ్వు చేయగలవు, సో యూ కెన్ డూ దిస్, యూ కెన్ అచీవ్ దిస్, ఓకేనా, నువ్వు చేస్తావు, నీలో ఆ ఎనర్జీ ఉంది అని ఎలాంటి డౌట్స్ లేకుండా ఒక ఎంకరేజ్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా
గుర్తొస్తున్నాయి అన్నమాట మీ పార్ట్నర్కి. ఓకే, వెరీ గుడ్. సో ఇలా మీ గురించి ప్రతి విషయాన్ని నీ గురించి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. వెరీ గుడ్. సో ఇంకా వచ్చేసి 4 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఎంప్రెస్. 4 ఆఫ్ వ్యాండ్స్ తోటి ఇక్కడ మీ ఇద్దరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కంపల్సరీ ఉండాలి. మీ ఇద్దరికి కమిట్మెంట్ ఇష్యూస్ కంపల్సరీ ఉండాలి. అందువల్లనే మీ ఇద్దరి మధ్య ఈ దూరం వచ్చింది అనేది కనబడుతుంది. అంటే కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ పర్సన్ సమ్వేర్ మ్యారీడ్, దానికని ఈ పర్సన్ త్వరగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఓకేనా. సమ్వేర్ మ్యారీడ్ వీళ్ళు, మీ పర్సన్, అందుకే త్వరగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా. అడుగుతున్నారు కానీ ప్రేమ అంతా మీ మీదే ఉంది, ఒక ఎమోషన్ అంతా మీ మీదే ఉంది, ఆలోచనలన్నీ మీ మీదే ఉన్నాయి. తను మీకు అట్రాక్ట్ అయ్యారు, తన అట్రాక్షన్ అంతా మీరే, తన వీక్నెస్ మీరే, మీకు సంబంధించిన ప్రతి విషయం తనకి ఇష్టమే. ఓకేనా. సో తను మీతో రీయూనియన్ అవ్వాలి, రీకాన్సిలేషన్ అవ్వాలి, మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకోకుండా ఒక డేర్గా యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు. మేబీ తను ఆల్రెడీ మ్యారీడ్ అయినా కూడా నేను మ్యారేజ్ చేసుకుంటాననే ఒక డెసిషన్. వెరీ గుడ్. ఒక అగ్రెసివ్లోకి వచ్చి ఇప్పటిదాకా లేని డేర్నెస్ తనలో మీరు చూస్తారు. తనలో అలా అప్పుడు మీరు తడబాటు పడతారు. ఈ డేర్నెస్ చూసి మీరు ఏంటి ఇంత చేంజ్ ఈ పర్సన్లో అని నేను భయపడుతున్నాను ఇప్పుడు అనేది మీరు ఆలోచించుకుంటారు అన్నమాట. సో ఆలోచించుకునే పరిస్థితిలో మీరు మిమ్మల్ని తీసుకొని వస్తారు మీలో. సో నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఓకేనా అని. సో అప్పుడు మీరు టైం తీసుకోవాల్సి వస్తుంది. అంటే తను లేట్ నైట్లో ఆలోచించే అన్నీ ఇవే అన్నమాట. ఓకేనా. సో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అన్నమాట ఇవి. అంటే ఈ పర్సన్ మెంటల్గా అంటే ఒక మానసికంగా చాలా ఆలోచిస్తున్నారు. ఓకేనా. మీ ఆలోచన లేకుండా వీళ్ళు అసలు నిద్రపోరు. ఈ పర్సన్ మైండ్ చాలా స్ట్రాంగ్ మైండ్ ఉన్న లాజికల్ పర్సన్ అన్నమాట. సో లాజికల్ థింకింగ్ ఉన్న పర్సన్, సో ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉన్న పర్సన్ అన్నమాట వీళ్ళు. ఓకేనా. సరే ఇంకా చూద్దాం మనం ఎనర్జీస్ వచ్చేసి. అంటే ఇప్పుడు అట్లాంటి పర్సన్ మీ విషయంలో నన్ను అర్థం చేసుకో, నేను ఇంతే, మైండ్లో మాత్రం విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి. సరే ఇంకా చూద్దాం. అంటే ఎంప్రెస్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా వీళ్ళు ఏంటంటే మీ కేరింగ్కి కావచ్చు, మీ ఎమోషనల్ నేచర్కి కావచ్చు, మీ అందానికి కావచ్చు, మీ మదర్లీ నేచర్కి, మీ నాలెడ్జ్కి, సో మీకు ఫిదా అండి. మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యారు. నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని బాధపడుతున్నారు. ఓకేనా. సో మీతో రిలేషన్షిప్ గ్రోత్ కోరుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని అంటే మీరు ఇంతకుముందు తనను ఎంత అన్కండిషనల్గా లవ్ చేశారో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండేది, మీ ఇద్దరి జోడి ఎలా ఉండేదని అనుకుంటున్నారు. ఓకేనా. అన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే లేట్ నైట్ థాట్స్ అన్నమాట. ఓకేనా. సో గ్రోత్ కోరుకుంటున్నారు, దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కుంభరాశి, తులారాశి, వృషభ రాశి, కన్యారాశి కనబడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎంతకాలమైనా ఒక పర్ఫెక్ట్ టైం, ఒక రైట్ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. ఈ పర్సన్ డెస్టినీని నమ్ముతారు, యూనివర్స్ని నమ్ముతారు. ఓకేనా. తను గుడ్ లక్ని నమ్ముతున్నారు. తన డెస్టినీ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, తన బ్యాడ్ కర్మ్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, తన ఫేట్లో, తన తలరాతుల్లో మీరుంటే ఖచ్చితంగా మీరు ఇద్దరు కలుస్తారు అనే ఒక నమ్మకంతో ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ కుంభరాశి ఎనర్జీ, వృషభ రాశి ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుందండి. ఓకేనా. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరు తన దృష్టిలో ఒక సెలబ్రిటీ అన్నమాట, ఒక వెలుగుతున్న ఒక తార. వెరీ గుడ్. ఒక ఆకాశంలో వెలుగుతున్న తార మీకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఎట్లా అంటే ఒక హై ఎనర్జీలో ఒక రేంజ్లో మీరు కనిపిస్తున్నారు అనమాట. ఓకేనా. ఒక హీలింగ్ ఎనర్జీ లాగా తన లైఫ్లో, మనసులో ఒక సాంత్వన, ఒక ఆశ, అంటే ఒక ఆశను రేకెత్తించేలాగా తన లైఫ్లో మీరు తను అలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో.
సో ఇంకా తను ఇక్కడ వచ్చేసి అంటే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు వీళ్ళు. చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉన్నారు, ఇంపేషెంట్గా ఉన్నారు. ఇంకా ఓపిక లేదు ఈ పర్సన్కి, ఇక ఇక్కడ దాకా ఓపిక పట్టి ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి అంటే మీ విషయంలో చాలా కరేజ్ కావాలి, చాలా ధైర్యం కావాలి. అది లేదు తనకి. తన మీద తనకే కోపం వస్తుంది. ఓకేనా. సో తనకి ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, నేను ఎందుకు ఇంత అన్ని మనసులో ఆలోచించుకుంటున్నాను, యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాను అని వచ్చేసి ఏది ఏమైనా సరే డేర్గా త్వరగా యాక్షన్ తీసుకోవాలి నేను అని అనుకుంటున్నారు. తన మీద తనకే కోపంగా ఉంది. అంటే అట్లా ఉంటుంది తనకు. ఎందుకంటే రాత్రిపూట వీళ్ళు పడుకునే ముందు, ఎవ్రీడే రాత్రిపూట పడుకునే ముందు మొదటగా మీ గురించే ఆలోచన, ఉదయం లేచిన తర్వాత మీ గురించే ఆలోచన, మొట్టమొదటి ఆలోచన మీదే అంట తనకి. వెరీ గుడ్. ఓకేనా. సో మీ గురించి ఆలోచించకుండా వీళ్ళు ఉండలేరు. ఇది ఎవరు ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి. చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. సో ఇంకా ఏంటంటే ఇంకా వీళ్ళు 2 ఆఫ్ వ్యాండ్స్తోని అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే కొంచెం క్రాస్ రోడ్స్లో ఉన్నారు, బట్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. సో మీరు అంటే వాళ్ళ మనసులో అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మీ పర్సన్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఒక పక్క తనను ఆపుతున్న సిచ్యువేషన్ ఏదో ఉంది, రెండో వైపు మీరు తను మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు, స్ట్రాటజీస్ చేస్తున్నారు, న్యూ ఐడియాస్ వేస్తున్నారు. 2 చాయిసెస్లో ఒక చాయిస్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లు కూడా ఉన్నారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చూడండి ఎంత వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా. ఏదేమైనా సరే ఒక డేర్ అండ్ డాషింగ్గా, ఒక కరేజ్ తోటి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో రీకాన్సిలేషన్ అవ్వాలనే ఆలోచనలు అయితే వీళ్ళు డెఫినెట్గా ఉన్నారు. ఓకేనా. ఓకే. సో నేను నెంబర్స్ కూడా చెప్తాను. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 17, నెంబర్ 10, నెంబర్ 3 అండ్ నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 21, 39, 47, 58 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో అంటే ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేకుంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది వచ్చేసి ఎనర్జీస్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఒక 20-30% ఈ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అయినా, మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ సండే.